ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయకముందు ఏపీ పాలిటిక్స్ ని మాత్రం టచ్ చేసింది. మెగా వర్సెస్ అల్లు ఫైట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన అభిమానులు పుష్ప 2ను వ్యతిరేకిస్తే వైసీపీ మాత్రం సపోర్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించింది. వైసీపీ పార్టీలో ఉన్న తన మిత్రుడి కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించిన రోజు నుంచి మెగా ఫ్యాన్స్ కి జనసేన టీడీపీ శ్రేణులకు అల్లు అర్జున్ ఎంత దూరం అయ్యాడో వైసీపీకి అంతే దగ్గరయ్యాడు. తన మిత్రుడి కోసం ప్రచారం నిర్వహించానని ఆయన చెప్పినా పిఠాపురం రాకుండా నంద్యాల వెళ్లడంతో పెద్ద చర్చకు దారితీసింది. అప్పట్నుంచే మెగా వర్సెస్ అల్లు ఫైట్ మరింత ముదిరింది. దీంతో భారీ అంచనాలతో వచ్చిన పుష్ప 2 మెగా కాంపౌండ్ నుంచి అస్సలు సపోర్ట్ దొరకలేదు. గట్టిగా మాట్లాడితే అల్లు అర్జునే అసలు మెగా ఊసెత్తలేదు. కనీసం చిరంజీవి పేరు ఏ స్టేజ్ మీద ప్రస్తావించలేదు. దీంతో సినిమా విడుదలకు ముందు వరకు మెగా ఫ్యాన్స్ పుష్ప సినిమాను బాయ్కాట్ చేయాలని పోస్టులు వైరల్ అయ్యాయి. జనసేన నేతలు బహిరంగంగానే అల్లు అర్జున్ కు వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి కాళ్లు పట్టుకోవాలని, లేకపోతే సినిమా ఆపేస్తామని హెచ్చరించారు. ఇదంతా ఒకవైపు అయితే అటు వైసీపీ అల్లు అర్జున్ బోన్ చేసుకుంది. పుష్ప 2 సినిమాని తన భుజాలపైకి ఎత్తుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభిమానులు అల్లు అర్జున్ బ్యానర్లు ఏర్పాటు చేసి మా హీరో అంటూ ప్రచారం చేసుకున్నారు. మా కోసం మీరు వచ్చారు, మీకోసం మేము వస్తామంటూ డైలాగ్తో బండి, జగన్ ఫోటోలు ఉన్న బ్యానర్లు అనంతపురం జిల్లాలో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. ఇక వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప అంటూ జపమే చేస్తున్నారాయన. వరుస ట్వీట్స్, కామెంట్స్ తో బన్నీ మావాడు అన్నట్టు హడావుడి చేస్తున్నారు. సినిమాకు ముందు ప్రెస్ మీట్లు పెట్టి పుష్పకు సపోర్ట్ గా నిలిచిన అంబటి విడుదల సమయంలోనూ అదే ఉత్సాహం చూపించారు. రిలీజ్ కు గంట ముందు పుష్ప 2 తెలుగు వారికి పేరు తేవాలని ట్వీట్ చేసిన ఆయన విడుదల తర్వాత పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ అని ట్వీట్ చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజా పరిణామాలు చూస్తే అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.